ఫేజ్ 1 లో లోక్సభ అసెంబ్లీ సైమల్టేనియస్ గా జరగాలి. ఫేజ్ 2 లో 100 రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ తేవాలి. ఇవి జరగాలంటే 3 విషయాలు జరగాలి. ముందు రాజ్యాంగంలో 16 సవరణలు తేవాలి. 16 సవరణలు తేవాలంటే 2 అప్పర్ హౌస్ లోయర్ హౌస్ లో బిల్లు ఈ అమెండ్మెంట్స్ సవరణలు జరగాలి. దాంతో పాటు 50% స్టేట్స్ యాక్సెప్ట్ చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళకు ఈ ప్రశ్న, దాంట్లో ఆర్టికల్ 82, ఆర్టికల్ 172, 324, 325 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇలాంటివి లోక్సభలో రాజ్యసభలో 50% స్టేట్స్ అప్రూవల్ రావాలి. ఫస్ట్ స్టెప్ అది. అంటే ప్రెసిడెంట్ కి ఎటువంటి పవర్స్ ఉంటాయి, అసెంబ్లీ టర్మ్ ఎంత, లోక్సభ టర్మ్ ఎంత, ముందే రద్దయితే ఏం చేయాలి అనే విధానాలు. సార్ వెంకటకృష్ణ గారు, ఇవన్నీ అమెండ్మెంట్స్ చేసినారు అనుకోండి, అవి మాకు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి, రాష్ట్రాలకు తెలుస్తాయి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలుస్తాయి. సో ఇది జరగాలంటే ఒక డిస్కషన్ జరగాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో జరుగుతుంది. మనం ఇంకా ఆ స్టెప్ కు వెళ్ళలేదు కదా. సెకండ్ పాయింట్, ఇంక్రీజింగ్ ద మెషినరీ. ఈవీఎంస్ ని కూడా మనం ఎక్కువ సంసిద్ధతతో తయారు చేసుకోవాలి. దానికి 9,000 కోట్లతో దగ్గర మనం కొత్త ఈవీఎంస్ ని, కొత్త వీవీప్యాట్ పేపర్స్ ను ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇవి కూడా మనం ఇంకా చేసినప్పుడు తెలుస్తుంది కదా మీకు, మనం చేస్తున్నాము, ప్రొడక్షన్ ఆర్డర్ పెడుతున్నామని. 3, ఫెడరల్ కోఆపరేషన్. అంటే ముఖ్యంగా రాష్ట్రాల పరిమితులు ఏంటి, దాంతో ప్రెసిడెంట్ రూల్ ఎలా పెట్టాలి, అన్ని రాష్ట్రాలను సమన్వయపరచుకోవడము. ఇప్పటికీ 20,000 మంది అంటే లా నిపుణులు వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకున్నారు. అందరూ పొలిటికల్ పార్టీస్ తో ఒక కన్సెన్సస్ ఏర్పడ్డం. వీటన్నిటి జరిగినప్పుడు కూడా పిలుస్తారు కదా, బీఆర్ఎస్ వాళ్ళని పిలుస్తారు, వైఎస్ఆర్సీపీని పిలుస్తారు, టీడీపీని పిలుస్తారు. సో నేను మిమ్మల్ని ఇప్పుడు కౌంటర్ క్వశ్చన్ వేస్తున్నాను. రాజ్యాంగంలో సవరణలు తేవాలంటే పార్లమెంట్ లో పెట్టాలి ఆ బిల్లు. మరి భారతీయ జనతా పార్టీ మేము తీసుకొస్తాం, బట్ ఇంకా ఇప్పుడు తెలియదు కదా. అందరితో ఒపీనియన్ తీసుకోవాలి, వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలి. ఇదెంత పాయింట్. ఇప్పుడు మీరు చెప్పిన 3 పాయింట్స్తో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఉంది. గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి, ఆయన ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి కోర్టులో కేసేస్తాడు. నాకు 5 ఏళ్లకు ప్రజలు ఇది ఇస్తే వీళ్ళు నన్ను ఎట్లా మధ్యలో దిగిపోమని కేసేస్తే అది అడ్మిట్ అయ్యే పిటిషన్, అది ఎప్పటికీ వాదిస్తారు తర్వాత సంగతి. సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి నేను అందుకే పాయింట్ ఏంటంటే, దేశంలో ఎక్కడా లేనిది తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఆరాటం ఇది ఎందుకు కనపడుతుంది అనేది నా మెయిన్ సెంట్రల్. ఒక్క నిమిషం ముగిస్తాను. 1 మినిట్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వం హయాంలో చూసాం మనము, ఏం లేకుండా లీగల్ గా చెల్లదని తెలిసినప్పటికీ ఒక రాజధానిని 3 ముక్కలు చేశారు. నేను చాలా సార్లు చెప్పాను ఈ పాయింట్ ని. ఒక హైకోర్టును మార్చాలంటే ముందు అక్కడున్న హైకోర్టు నిపుణులతో మనం అగ్రిమెంట్ తీసుకొని, సుప్రీం కోర్టుకు తీసుకొని, సెంట్రల్ లా మినిస్ట్రీతో తీసుకొని తర్వాత రాష్ట్రం సపరేట్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఇదంతా చెప్పింది కూడా అదే. 1 నేషన్ 1 ఎలక్షన్ రావాలంటే ఇవన్నీ ఉన్నాయండి. అసలు 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది మామూలు ఇష్యూ కాదు. ఇది దాన్ని ఏదో మనం 4-5 ఇక్కడ డిబేట్ లో కూర్చొని తేల్చేయలేము. ఇది పార్లమెంటు, సుప్రీం కోర్టు, దేశంలో ఉన్న మిగతా వ్యవస్థలు, చాలా పెద్ద వ్యవహారం అది. దాన్ని ఏదో తప్పుదోవ పట్టించడానికి కూడా మినిమం కాదండి. ఒక్క నిమిషం యూనివర్సిటీ గారు ప్లీజ్. తప్పుదోవ పట్టించడానికి కూడా ఒక బాధ్యత గల రాజకీయ పార్టీలుగా కాస్త సెన్సిబుల్ కామెంట్స్, సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్స్ చేయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన అనే మాటకి సరే మిగతా విమర్శలు, వాళ్ళ దొంగ వీళ్ళ దొంగ అది వేరే విషయం. కానీ ఎలక్షన్స్ విషయంలో మాట్లాడేటప్పుడు ఎంత ఇది లెజిటిమేట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం విజయసాయి రెడ్డి గౌరవ పెద్దల సభలో సభ్యుడు ఆయన రోజుకో ట్వీట్ పెడతా ఉన్నాడు, వచ్చి అతని ఎలక్షన్లో చంద్రబాబు రెడీ ఉండు మూటాములే జరుదుకో అని. అరే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మొదలెట్టారు, కేసీఆర్కి మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి అయిపోతున్నారు త్వరలో అని. అవ్వాలనే కోరిక నేనేమీ ఇది చేయడంలా. సో ఈ పరిస్థితుల్లో అసలు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమంటున్నారు ఈ జమిలీ ఎలక్షన్స్ విషయంలో, ఇవి జరుగుతున్న ప్రచారం మీద కానీ లేకపోతే ఈ ఆలోచనల మీద కానీ వాళ్ళు ఏమంటున్నారు అనేది చూద్దాం. ఒక చిన్న